శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. 12 జూలై నుంచి 18 జూలై వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. చంద్ర కుజులు వృషభ రాశిలో, రవి వక్రించిన బుధుడు మిథున రాశిలో, గురుగారు ఉచ్చ రాశిలో, శుక్రకేతువులు సింహరాశిలో, రాహు కుంభరాశిలో, అలాగే శని గారి స్థితి మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము సింహ రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే రవి గారి యొక్క సంచారము గురువు గారితో కలిసి ఉన్నది. ఇక ఈ వార ప్రారంభపు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గ్రహస్థితులను పరిశీలించినట్లయితే అనుకుంటే, చంద్రుని యొక్క స్థితి సంచారము ఉచ్చలో ఉంటూ కుజునితో ఉంది. కుజునికి దోషం అనేది ఉండదు. ఎవరికైనా కానీ కుజ దోషం ఏర్పడుతూ ఉన్నట్లయితే ఈరోజు జన్మించిన వారికి 12వ తేదీ జన్మించిన వారికి కుజ దోషం ఏర్పడుతూ ఉన్నట్లయితే చంద్రుని కలయిక వల్ల అది ఏ స్థానం అయినప్పటికీ కూడా దోషం ఉండదు. అలాగే చంద్ర కుజుల కలయిక చేదు పదార్థాలలో అభివృద్ధిని సూచిస్తూ ఉంటుంది. అంటే వాటికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు ఏమన్నా ఉన్నట్లయితే చాలా వరకు చక్కటి అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. అలాగే మాతృవర్గ రీత్యా ఉంటే విపరీతమైన ప్రేమ ఉంటుంది, లేకపోతే కొంత వ్యతిరేకత కనిపిస్తూ ఉంటుంది. ఇక రవి బుధుల గురించి మనకు తెలిసిందే. బుధ ఆదిత్య యోగం అనేది ఒకటి తెలియజెప్తూ ఉంటాము. అయితే ఇక్కడ బుధుడు వక్రించి ఉన్న కారణం చేత తక్కువ ఫలితాలు ఉంటాయి. ఏది ఏమైనా కీర్తి ప్రతిష్టలకే ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. అలాగే శుక్రకేతువుల యొక్క స్థితి సింహ రాశిలో ఉంటూ రాహు గారి యొక్క దృష్టిలో ఉంటున్న కారణం చేత ప్రేమ వ్యవహారాలకి చాలా దూరంగా ఉండాలి. చాలా వరకు ఏ రకమైన ప్రేమ అయినా, అది అన్నదమ్ములు అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, అన్నా చెల్లెళ్ళు అవ్వచ్చు, అక్క తమ్ముడు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, తల్లి బిడ్డలు అవ్వచ్చు, తండ్రి బిడ్డలు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ఏ రకమైన ఎఫెక్షన్స్ ఉన్నా కానీ వాటిని దూరం అవనివ్వకుండా జాగ్రత్త పడండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాల ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాము. దృష్టుల ఫలితాలు తెలుసుకోవాలి అంటే, శని గారి యొక్క తృతీయ దృష్టి చంద్రకుజుల మీద ఉన్నది. మానసికమైన వేదన ఎక్కువగా ఉండడము, ప్రయాణాలలో అప్రమత్తత చాలా అవసరము అని చెప్పి తెలియచేయడము, అలాగే ఏదైనా రక్తానికి సంబంధించి చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఎవరికైతే జన్మ జాతకంలో ఇలాంటి శని కుజుల యొక్క దృష్టి కానీ లేదా సమ్మేళనం కానీ, కుజుని దృష్టి శని మీద గారి మీద ఉంటే అదొక రకమైన ఫలితం ఉంటుంది, శని గారి దృష్టి కుజుని మీద ఉంటే అదొక రకమైన ఫలితం ఉంటుంది. ఇక్కడ శని గారి దృష్టి కుజుడి మీద ఉంది కాబట్టి ఎవరికి జన్మ జాతకంలో అయినా ఈ రకమైన గ్రహ సమ్మేళనాలు కానీ దృష్టులు కానీ ఉన్నట్టయితే కించిత్ జాగ్రత్త వహించండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. గురువు గారు ఉచ్చ స్థానంలో ఉన్నారు. ఇక ఇది చెప్పడానికి కలివి కానటువంటి ఫలితాలు అనమాట. గురువు గారి యొక్క స్థితి సంచారము చాలా చాలా అద్భుతంగా ఉంటూ ఉంటుంది. ఆయన ఉచ్చలో ఉన్నారు అంటే అది అసలు మాటలైన విషయం కాదు. చాలా అనుకూలమైన పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి గారి యొక్క స్థితి గురువుతో కలిసి ఉన్నది. ఇది మనకి అస్తంగత్వ దోషాన్ని సూచిస్తూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఎటు ఆషాఢ మాసం వచ్చి ఉన్నది కాబట్టి ఈ మూఢమికి అంతగా ప్రాధాన్యత ఉండబోదు. ఎందువల్లంటే ఆషాఢ మాసంలో ముహూర్తాలు ఉండవు కాబట్టి అంతగా భయపడవలసిన పని అయితే ఏమి లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. చంద్రుని యొక్క గమనము శుక్రాచార్యుల వారితో కలిసి ఉన్నందువల్ల లలిత కళలలో చాలా వరకు అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. చక్కటి ప్రదర్శనలు ఉంటాయి, మానసికోల్లాసం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. పరిహారాల విషయానికి వచ్చేటప్పటికి శని కుజ స్తోత్రాలు తప్పనిసరిగా చదువుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. కుజుని యొక్క 4వ దృష్టి కూడా శుక్రాచార్యుల వారి మీద ఉంటుంది. ఇప్పటికే చెప్పి ఉన్నాను, ప్రేమికుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ప్రేమ విషయంలో ఎవరితోనైనా ఎఫెక్షన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కుజుని స్తోత్రాలు, శుక్రాచార్యుల వారి స్తోత్రాలు, శని గారి స్తోత్రాలు తప్పనిసరిగా పఠించండి అని చెప్పి తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని మనం పరిశీలన చేసినట్టయితే 5 గ్రహాల ఉనికి చాలా బాగుందండి. షష్ఠ స్థానంలో కేతువు బాగున్నారు, పంచమ స్థానంలో గురుగారు బాగున్నారు, చతుర్థంలో బుధుడు బాగున్నారు, తృతీయంలో చంద్రగుజులు బాగున్నారు. ఈ గ్రహ మాలిక యోగంలో ఉన్నారు చూడండి.
2, 3, 4, 5 వరుస రాసుల్లో 5 గ్రహాలు బాగున్నాయంటే అది అసలు మాటలైన విషయం కాదు. చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. మనోబలం పెరుగుతుంది. మానసికమైనటువంటి ఉత్సాహం మీకు పెరిగి మీరు అనేక రకాల సమస్యలకి పరిష్కారం తీసుకోగలుగుతారు. మీరు తీసుకోవడమే కాదు, ఎదుటివారి సమస్యలకు కూడా పరిష్కారం చెప్పగలుగుతారు. అలాగే మాట విషయంలో ఇంకా కొంచెం మృదువుగా మాట్లాడడం చాలా మంచిది. సంతాన రీత్యా చాలా చాలా బాగుంది. మాతృవర్గ రీత్యా బాగున్నారు. బుధాదిత్య యోగం కూడా పడినందువల్ల ఇంకొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటున్నాయి. రుణభారాలు బాగా తగ్గిపోయి ఇంకా కొంచెం పెద్ద రుణాలు కావాల్సి వస్తే కూడా మీకు దొరికేటటువంటి పరిస్థితి. శత్రువుల నుంచి మిమ్మల్ని కాపాడుతున్నారు కేతువు ఇక్కడ. అలాగే రాశి యొక్క స్థితి సంచారం మీద గురువు గారి యొక్క నవమ దృష్టి పడుతూ ఉన్న కారణం చేత చాలా వరకు రాశి పునీతమవుతోంది. శని గారి యొక్క చెడ్డ ఫలితాలు చాలా వరకు తగ్గిపోతున్నాయి. ఎంత అనుకూలంగా ఉన్నది అంటే మీనరాశి వారికి మునుపెన్నడూ ఇన్ని గ్రహాలు బాగుండేది లేదు. ఈ మధ్య కాలంలో ఇదే చాలా మంచి ఫలితాలు వచ్చేటటువంటి గ్రహస్థితి. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి. ఏలినాటి శని జరుగుతోంది కాబట్టి శని గారికి తైలాభిషేకం చేయించండి. కుటుంబ జీవితంలో జాగ్రత్తలు తీసుకోండి. వైవాహిక జీవితంలో జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఏది ఏమైనా జాగ్రత్తలతో కూడి ఉండి వెళ్ళవలసిందే అని చెప్పి తెలియజేస్తున్నాను. మీకు 2-3 విధాలుగా గ్రహస్థితుల యొక్క అనుకూలం ఉంది. అలాగే 2-3 విధాలుగా గ్రహస్థితుల యొక్క వ్యతిరేక ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ వ్యతిరేక ఫలితాలని తీసివేసి సంపూర్ణంగా శుభ ఫలితాలే అందుకోవాలి అంటే యోగా చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే విద్యార్థుల విషయంలో విద్య బాగుంటుంది. స్థిర చరాస్తుల విషయంలో ఉన్నతి బాగుంటుంది. కొనుగోలు అమ్మకాలు బాగుంటాయి. అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారం మీకు ఇంకా 4 నెలల పాటు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. జీవితాశయం సాధించడానికి కావలసినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకొని దాన్ని ఆచరణలో పెట్టండి. తప్పనిసరిగా మీ కృషి ఫలిస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి సంచారము కూడా 6వ స్థానంలోకి వచ్చి అనుకూలిస్తోంది. ఇది చెప్పదగినటువంటి సూచన. 5వ స్థానంలోకి రవి గారు వస్తున్నారు. ఇది అంత పూర్తిగా యోగించనటువంటి గ్రహస్థితి, అలాగే కాలము కూడా. అలాగే ఈ చంద్రుని యొక్క స్థితి సంచారం ఎప్పుడైతే 6వ స్థానంలోకి వచ్చి మరిన్ని విజయ అవకాశాలని సూచిస్తూ ఉన్నాయో మీనరాశి వారి పంట పండినట్టే లెక్క. అనుకూలమైనటువంటి పరిస్థితులు పెరుగుతున్నాయి కాబట్టి అన్ని అనుకూలతలు సంతరించుకుంటూ ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, శని గారికి తైలాభిషేకం చేయండి. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. అలాగే దుర్గమ్మ వారికి కూడా స్తోత్ర పారాయణాలు చెయ్యండి. చాలా వరకు మానసికమైన ప్రశాంతత పెరిగి ఉన్నతి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం.